బీజేపీ మెడలు వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామన్న సీఎం జగన్ ఈ 5 ఏళ్లలో ఒక్క పోరాటం కూడా చేయలేదని విమర్శించారు ఏపీసీసీ చీఫ్ వై షర్మిలారెడ్డి. ఒక్క వైసీపీ ఎంపీ కూడా రాజీనామా చేయలేదని విమర్శించారు. పోలవరం విషయంలోనూ ప్రజలకు అన్యాయం చేస్తారని అన్నారు. అలాగే ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై విజయవాడలో సిపిఐ, సిపిఎం నేతలతో షర్మిల చర్చలు జరిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. కలిసి ప్రజా పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లుగా షర్మిల తెలిపారు. ఏపీకి రాజధాని విషయంలో చంద్రబాబు 3D సినిమా చూపిస్తే 3 రాజధానుల పేరుతో జగన్ డ్రామాలు ఆడారని మండిపడ్డారు షర్మిల. బీజేపీ, టీడీపీ, వైసీపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి పోరాటం చేస్తాయని అన్నారు. ఈ నెల 26న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అనంతపురం వస్తున్నారని, ఆ సభకు లెఫ్ట్ పార్టీలు ఆహ్వానించినట్లుగా తెలిపారు ఆమె. ఈ చర్చల్లో 2 అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పారు. ఎలాంటి సందేహాలకు తావు లేకుండా ఒకే వేదికపై అంతా కలిసి పోరాటం చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట, స్పెషల్ స్టేటస్ కోసము అందరము రండి, మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము, ఎందుకు స్పెషల్ స్టేటస్ రాదో చూద్దాము అన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా రాజీనామాలు చేయలేదు. ఆ రోజు మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము, బీజేపీ మెడలు వంచుతాము అన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఇంతమంది ఎంపీలు ఉన్నా కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా రాజీనామాలు చేయలేదు. బీజేపీ మీద స్పెషల్ స్టేటస్ కోసం ఒత్తిడి తెచ్చింది లేదు. కాంగ్రెస్ మధ్య చర్చలు జరిగినాయి, అలాగే సిపిఐ కాంగ్రెస్ మధ్య కూడా జరిగినాయి. నిన్న మేము సిపిఐ సిపిఎం నాయకులను కూడా నిన్న కలిసి మాట్లాడుకున్నాము. 2 విషయాల మీద మా మధ్య ఏకాభిప్రాయం ఉన్నది. ఒకటి, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసి తీరని అన్యాయం చేసినటువంటి బీజేపీకి కొమ్ము కాస్తూ వాళ్ళ పల్లకి మోస్తూ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళతో కలిసినటువంటి వైసీపీ ఒకవైపు, టీడీపీ జనసేన కూటమి ఇంకొక వైపు, వీళ్ళకి వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాడాలి, వీళ్ళు రాష్ట్రాన్ని చాలా భ్రష్టు పట్టించారు ప్రజల్ని, అందుకని దీనికి వ్యతిరేకంగా పోరాడాలి, ఈ 2 కూటములు కూడా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి కాబట్టి, ప్రజలకు ద్రోహం చేశాయి కాబట్టి వీటికి వ్యతిరేకంగా పోరాడాలనేది మా మధ్య కుదిరిన మొదటి ఏకాభిప్రాయం. ఇలాంటి శేషభిషలు లేకుండా ప్రజాతంత్ర పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, లౌకిక పార్టీలు అందరూ కూడా ఇవాళ మూకుమ్మడిగా ఒక వేదికపైకి వచ్చి దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ పార్టీ అయితే తమ వైపు ఉండదో వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళని జైళ్లలో పెట్టడం, వాళ్ళని అనేక రకాలుగా హింసలు పెట్టడం, ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో వారు పవిత్రులైనట్లుగా వాళ్ళందరినీ కూడా తమ వెంట పెట్టుకొని వారిని పునీతులు చేస్తూ ఉన్నారు. దురదృష్టం ఏమంటే మన రాష్ట్రంలో ప్రధానమైన ప్రాంతీయ పార్టీలన్నీ కూడా నరేంద్ర మోడీకి భయపడతా ఉన్నారు. వాళ్ళు నాకు తెలిసినంత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఈవెన్ పవన్ కళ్యాణ్కి కూడా మోడీ పైన ఎలాంటి విశ్వాసం లేదు, మోడీ పైన ఎలాంటి భక్తి లేదు, ఆయన అంటే అభిమానం కూడా లేదు వీళ్ళకి. కానీ పక్క బ్లాక్మెయిలింగ్ భయపడి ఇవాళ కేసులు వస్తాయి, జైల్లో పెడతారని చెప్పి భయపడి ఇవాళ వాళ్ళకి దాసోహం అంటా ఉన్నారు.